7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. కుప్పంలో చంద్రబాబు నాయుడు నామినేషన్ ని సతమణి నారా భువనేశ్వరి అట్టహాసంగా నామినేషన్ దాఖలు. పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయం. కూటమి అభ్యర్థి మురళీమోహన్ స్పష్టం. కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడిస్తాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ధీమా. చిత్తూరు నగరంలో మున్సిపల్ కంపోర్ట్ యార్డ్ కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. సిపిఐ నాయకులు డిమాండ్. కిరణ్ కుమార్ రెడ్డి ఈ బతుకంతా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ ధ్వజం. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు. నూతన ఉత్సాహాన్ని నింపడానికే సెలెస్టా ఏర్పాటు. వైస్ చైర్మన్ రావురి శ్రీనివాస్. కుప్పం లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భువనేశ్వరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో నామినేషన్ పత్రాలను వరదరాజ స్వామి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరికి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. గారు మాకు బాపట్ల జిల్లా ఏమో బాబు గారు మాకు కొత్త మోటార్ సైకిల్ ఇచ్చాడు. మేము ఇంటికే పరిగెత్తాం. ఆ మోటార్ సైకిల్ వేసుకుని ఏమో నియోజకవర్గం నుంచి ఈరోజు వచ్చాం. నా ప్రకృతిగా బాబు గారికి మీ చేతనే అందించారు. మేడం నేను ఏలూరు నుంచి వచ్చాను మేడం. ఏలూరు గవర్నమెంట్ నుంచి వచ్చాను మేడం. బాబు గారు మాకు చాలా చూశాను మేడం. వచ్చిన అమరాంతగా కోటేశ్వర అన్నగారి ప్రోత్సాహంతో వచ్చాం మేడం. చిత్తూరు నగరం ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో గత 2 రోజులుగా సెలెక్ట్రా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఆనంద్ దేవరకొండ విచ్చేసి సందడి చేశారని ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ రావురి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావురి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని, వారిలో ఉండే ప్రతిభను వెలికి తీసేందుకు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి రోజు సినీ హీరో ఆనంద్ దేవరకొండ, 2వ రోజు ప్రముఖ సినీ నటి నిత్యా మీనన్, 3వ రోజు పేరొందిన కళాకారులపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం. చిత్తూరు ఎస్వి సెట్ కళాశాల ఆర్వీఎస్ గ్రూప్ విద్యా సంస్థల కళాశాల వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు సెలెస్టా ఫెస్టివల్, యూత్ ఫెస్టివల్ స్టూడెంట్స్ కోసం ఈ సంవత్సరం కూడా మేము స్టార్ట్ చేసాము. నిన్న ఫస్ట్ డే అయింది. ఫస్ట్ డే ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఇవాళ సెకండ్ డే. 3 రోజులు ఉత్సవాలు ఇవి. 3 రోజులు స్టూడెంట్స్ స్పోర్ట్స్ కానీ, కల్చరల్ ఫెస్టివల్స్ కానీ, గేమ్స్ కానీ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఇదే విధంగా స్టూడెంట్స్ స్టాల్స్ కూడా పెట్టి వాళ్ళ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కానీ, గేమ్స్ కానీ ఉంటాయి. సో సెకండ్ డే సంయుక్త మీనన్ హీరోయిన్ వస్తుంది. అదేవిధంగా 3వ రోజు శ్రీలీల హీరోయిన్ వస్తుంది. ఈ ఉత్సవానికి స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. మాకు మీకు తెలిసిందే, చిత్తూరు ఆర్వీఎస్ గ్రూప్ అంటే విదేశాల నుంచి ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో నేపాల్, ఆఫ్రికా దేశాల నుంచి ఉన్నారు. అదర్ స్టేట్స్, ఇంకా నార్త్ స్టేట్స్, తమిళనాడు దగ్గరలో ఉన్న తమిళనాడు కానీ, కర్ణాటక స్టూడెంట్స్ కానీ చాలా మంది వచ్చి పాల్గొంటున్నారు. స్టూడెంట్స్లో
ఎస్విసేటా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కళాశాల సిబ్బంది అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావు శ్రీనివాస్ కేక్ కట్ చేసిన అనంతరం సిబ్బంది ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ రెడ్డప్ప కుటుంబ సభ్యులు మరియు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ స్థానానికి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సైకిలి షణ్మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రజా సుపరిపాలన తనకు శ్రీరామ రక్ష అని ఎంపీ రెడ్డప్ప అన్నారు. జగనన్నను ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని, అందులో అతి సామాన్యమైన నేను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నా గ్యాప్ వల్దే వస్తుంది నా ఫోటో అనేది. మీడియాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచారి గారు, మిథున్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్ గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు, ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్ గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి నా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ పెద్దిరెడ్డి రామచారి గారి ఆశీస్సులతో, నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది 2వ పర్యాయం వేసినాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళు 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి నైతిక విలువలు లేవని ఎంపీ రెడ్డప్ప విమర్శించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేసినప్పుడు జిల్లాలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కనీసం తన నియోజకవర్గానికి కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేని విధంగా అసమర్థ పాలన అందించినట్లు విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాను సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. ఇలాంటి పెద్దిరెడ్డిపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ లీడర్ అని, తనతో పార్టీ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేశారని తెలిపారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాలు పట్టుకుంటేనే పెద్దిరెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ విడిచి స్వంత నియోజకవర్గానికి వచ్చే విధంగా కూడా ఏనాడో ప్రయత్నం చేయలేని
పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎంపీ రెడ్డప్ప విమర్శించారు. లేదు, ఉన్నింది లేదు. ఆయన తమ్ముడు అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనితో మాకు సంబంధాలు ఉంటాయి. రామచంద్రారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ కావడానికి 99లో ఆయన ఏదో పద్మావతి గెస్ట్ హౌస్ వీసి ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు చెప్పారు. ఇంత అబద్ధం చెప్తే అతికినట్లా ఉండాలి. మేము ఎప్పుడు కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో R&B గెస్ట్ హౌస్ లో తిరుపతిలో జరిపేవాళ్ళం, కానీ మేము ఒక్కసారి కూడా పద్మావతి గెస్ట్ హౌస్ కు మేము పోయింది లేదు, మాట్లాడింది లేదు. ఎందుకంటే ఆడ రాజకీయ నాయకులు అలో చేయరు. ఆ రోజు నేను ఉన్నాను, ప్రత్యక్ష శాస్త్రి. ఆ ఎలక్షన్ లో కూడా రామచంద్రారెడ్డి ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు వచ్చినారు, మాట్లాడేవాడు ఏదో మాట్లాడితే మా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, పుంగనూరు ఎమ్మెల్యే, కిరణ్ కూర్చో అని మాట్లాడింది కూడా మేము విన్నాము. మా చెంగారెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు అందరూ ఎమ్మెల్యేలతో పాటుగా. ఎలక్షన్ ఆల్మోస్ట్ వాళ్ళు జరిపించింది అందులో భాగస్వామిని నేను. ఇట్లా అబద్ధాలు చెప్తే కాళ్ళు పట్టుకున్నాడంటే నిన్ను కాళ్ళ కింద తొక్కేశాడు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిన్ను రాజకీయంలో ఎదగలేకుండా నువ్వు ఒక సీఎం గా పనిచేసినావు. పోనీ నీ పీలేరు కాన్స్టిట్యూన్స్ తప్పితే వేరే కాన్స్టిట్యూషన్ నీకు ఫాలోవర్స్ 10 మంది ఉన్నారు చెప్పండి. పోనీ నీ లైఫ్ లో నువ్వు ఎవరైనా ఒక ఎమ్మెల్యే చేసినా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పోలిస్తే నువ్వెంత అని బతికెంత అని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర దుమారం రేపుతుందని అన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి డీసీసీ అధ్యక్షులు పదవి కోసం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో తన కాళ్లు పట్టుకున్నారని, అందుకే అతనికి డీసీసీ అధ్యక్షులుగా నియమించారని చెప్పడం పట్ల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి వాయల్పాడులో పోటీ చేస్తున్నారని, వీరిని నీ వల్ల అయితే గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ మాజీ కిరణ్ కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలారు. అసలుకు నువ్వెంత, నీ బతికెంత? నువ్వు 2009లో శాసనసభ్యుడు అయిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు నువ్వు చంద్రగిరి మరియు వాయల్పాడు కాన్స్టిట్యూన్సీలు కల్పించాలంటే రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అరుణంని కల్పించడం జరిగింది. ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా కావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకోండి, నువ్వే మాట్లాడేది రామచంద్రారెడ్డి గురించి. జిల్లాలో ముఖ్యమంత్రి ఒక పీలేరు నియోజకవర్గం తప్పించి 13 నియోజకవర్గాలని అంధకారంలో తొక్కినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఎలక్షన్లో వచ్చినటువంటి 2014 ఎలక్షన్లో తమ్ముడిని గెలిపించుకోవాలన్నటువంటి చెవట ఈరోజు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నీకు ఈరోజు సవాల్ విసురుతున్నాం. పీలేరులో నీ తమ్ముడిని గెలిపించుకునే దమ్ము నీకుందా? మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ పట్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని డంపింగ్ యార్డ్ లో వస్తున్న విషవాయువు పోగులను నివారించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ కంపోస్ట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలిపోవడం కాకుండా అందులో వస్తున్న విషవాయువు పొగలు వ్యాపించకుండా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కంపోస్ట్ యార్డ్ ఖాళీ 2 వారాలవుతున్నా ఇప్పటికీ కంపోస్ట్ యార్డ్ లోని కాలుష్యం పొగలు వస్తూ అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని, పొగల వల్ల చిన్నపిల్లలు వ్యాధిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పొగల కాలుష్యం వల్ల ఫ్యాన్లు వేసుకునే పరిస్థితి లేదన్నారు. రాత్రి అయితే పొగలు మరింత పెరిగి దారి కూడా కనపడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాణిపాకం వెళ్లి భక్తులు కూడా ఈ కాలుష్యం పొగల వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా మంది కూడా హాస్పిటల్ పోయేసి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ప్రాబ్లం ఉంటుంది. రెండవది ఈ విషవాయువు వల్ల ఈ పొగపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక కమిషనర్ గారు అదేవిధంగా కొత్త ఒక 2-3 రోజుల్లో ఫైర్ ఇంజిన్ వచ్చి ఆఫ్ చేసిన తప్ప ఇప్పుడు కూడా రోజు రాత్రుల్లో రగులుతూ మొత్తం కూడా అది మొత్తం పొగగా వ్యాపించి వీళ్ళే కాదు, ఈ కాలనీ వాసులే కాదు, పై కాలనీ కానీ కింద కాలనీ కానీ లెనిన్ నగర్ కాకుండా ఇక్కడ పోయినటువంటి కాణిపాకం పోతున్నటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంది.
మొత్తం రోడ్లంతా కూడా ఆ పొగంతా కమ్ముకొని ఆ వాసనతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు చోటు తీసుకొని వెంటనే దీనికి ఈ యొక్క మంటలను ఆర్పడానికి పొగ రాకుండా నివారించడానికి చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి భరత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమని జోషన్ చెప్పారు. ఎప్పుడూ చిత్తూరు పార్లమెంట్ స్థానం తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తూ వస్తుందని తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ రెడ్డప్ప తరపున విజయం సాధించారని, తిరిగి 2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని 2019 ఎన్నికల మెజార్టీ కంటే అధికంగా మెజార్టీ సాధిస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ తప్పితే ఎవరు గెలవలేరు అనేటటువంటి అహంకారాన్ని 2019లో మా రెడ్డప్పన్న గారు గెలిచి చూపించి చిత్తూరు ఎంపీగా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల మనసుల్ని చూరగొని ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో 2024 కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఈరోజే నామినేషన్ చేశారు. వారికి మనస్ఫూర్తిగా మేమంతా కూడా కుప్పం నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఆ భగవంతుని ఆశీస్సులతో లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీతో మళ్ళీ రెడ్డప్పన్న గారు గెలుస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేమందరం కూడా ఉన్నాము. కుప్పంలో పండుగ వాతావరణంలో అట్టహాసంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు తరపున నారా భువనేశ్వరి అశేష జనవాహి మధ్య నామినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యమైన ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ అధికారులకు అందజేశారు. పూతలపట్టిలో విజయం అట్లానే ఆయన అన్నదాతలు కూడా తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్, ఐటీ ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ప్రాంతాలు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమనేవాళ్ళు, ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, మతాలు వేరైనా, మనందరం ఆంధ్రలో అవునా కాదా? ఎస్, మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడాలి.
ఈ జరిగే అన్యాయాన్ని రాక్షసుల్ని అరకొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందుకే నేను చెప్పాను మొబైల్ కొద్దిగా బ్యాక్. పూతలపట్టిలో విజయం సాధించబోయేది తెలుగుదేశం పార్టీయేనని ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామంలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి ధనమ్మ దీవెనలు అందుకుని అక్కడి నుండి పూతలపట్టిలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని మొదటి సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడబోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, పూతలపట్టిలో సైకిల్ గెలవనుందని ప్రజా స్పందనతోనే తెలుస్తుందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 3 పార్టీల సహకారం పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు గెలవబోతుందన్నటువంటి ధీమాని నాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసే అర్థమవుతోంది. ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. మళ్ళీ 22వ తారీఖున మళ్ళీ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకి ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఆలోచించండి. ఒక మంచి ప్రభుత్వం లేకపోతే మనుషులు ఏ విధంగా ఇబ్బంది పడతారని చెప్పడానికి 2019-24 మధ్య కాలమే ఒక జవాబు. మనిషికి ప్రశాంతత లేదు, మనిషి ఆదాయం అట్టుని, మనిషికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా మాట్లాడలేక, స్వేచ్ఛగా జీవించలేక, స్వేచ్ఛగా ఆర్జించలేక మరి ఎలా బ్రతకాలి? ప్రభుత్వం అనేది సమర్థవంతంగా ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదు. ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కోల్పోయినటువంటి స్వేచ్ఛని, కోల్పోయినటువంటి సమానత్వాన్ని, కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి ఇప్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుతున్నా. పూతలపట్టు నియోజకవర్గంలో నేను ఒక్కటే ప్రమాణం చేస్తున్నా, పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడనేది నిరూపిస్తా. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పం మరియు పూతలపట్టిలోని నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మణికంఠ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడుతూ 18వ తేదీ నుండి మొదలైన సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కుప్పం మరియు పూతలపట్టిలోని నామినేషన్ కేంద్రాలను ఆయా పోలీస్ నోడల్ అధికారులతో సందర్శించామన్నారు. ఇందులో భాగంగా పోలీసు నోడల్ అధికారులకు నామినేషన్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలను వివరించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది. దీనికి అంతా కూడా నామినేషన్స్ ఫైలింగ్ చేసే చోట బందోబస్తు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రశాంత ఎన్నికలే మన లక్ష్యంగా మనం చేస్తున్నాము. సో మీరు ఆల్రెడీ చూశారు, ఏవైతే సరే నామ్స్ ఫాలో అవ్వాలో 100 మీటర్స్ తర్వాత మనము అందరిని ఆపేయడము, ఎవరైతే నామినేషన్ ఫైల్ చేయాలో వాళ్ళతో ఆ క్యాండిడేట్ అభ్యర్థితో పాటు ఒక 4 మాత్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నామినేషన్ ఫైల్ చేసి తిరిగి రావడం జరుగుతుంది. సో మిగతా ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంసీసీ టీమ్స్ అండ్ కంప్లీట్గా మనకి ఎస్ఎస్బీ ఏవైతే ఉన్నాయో సిఏపిఎఫ్స్, అలానే డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్తో కూడా మనం బందోబస్తు వేసుకున్నాము. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. కుప్పం
కుప్పంలో చంద్రబాబు నాయుడు నామినేషన్ ని సతమణి నారా భువనేశ్వరి అట్టహాసంగా నామినేషన్ దాఖలు. పూతలపట్టు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయం. కూటమి అభ్యర్థి మురళీమోహన్ స్పష్టం. కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడిస్తాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ధీమా. చిత్తూరు నగరంలో మున్సిపల్ కంపోర్ట్ యార్డ్ కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. సిపిఐ నాయకులు డిమాండ్. కిరణ్ కుమార్ రెడ్డి ఈ బతుకెంత జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ ధ్వజం. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు. నూతన ఉత్సాహాన్ని నింపడానికే సెలెస్టా ఏర్పాటు. వైస్ చైర్మన్ రావురి శ్రీనివాస్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV.